బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు వైష్ణవి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. ఇటు పోలీసులకి చుక్కలు చూపిస్తున్నాడు హరిబాబు. ఇటు ట్రీట్మెంట్ సమయంలో కూడా ఇటు వైద్యులకి హరిబాబు సహకరించలేదు. ఇటు వైద్య పరీక్షలన్నీ బలవంతంగా చేయాల్సిన పరిస్థితి వైద్యులకు వచ్చింది. నిన్న అస్వస్థతకు ఇటు అనారోగ్యానికి గురైన తర్వాత ఇటు జగిత్యాల ఆసుపత్రిలో హరిబాబుకు చికిత్స చేసే సమయంలో ఇటు మర్డర్ కేసులో అరెస్ట్ అవ్వడంతో ఇటు హరిబాబు మానసిక అలాగే శారీరక స్థితి సరిగ్గా లేదంటూ ఇటు వైద్యులు చెప్పుకొచ్చారు. తీవ్ర మానసిక వేదనతో ఇటు నిద్రలేక హరిబాబు ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర తలనొప్పితో ఇటు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. ఇటు హరిబాబు అనారోగ్యానికి గురైనా కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇటు డాక్టర్స్ తన ఆరోగ్య పరిస్థితి, తన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని ఇటు డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇటు మళ్ళీ జగిత్యాల జైలుకి నిన్న సాయంత్రం హరిబాబును తరలించారు. దాదాపు 10 గంటల పాటు ఇటు ఆసుపత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మరోపక్కన ఇటు హరిబాబు తనకి ఏ శిక్ష విధిస్తారో అని భయపడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఉదయం ఒకసారి చూస్తే కనుక నిన్న ఉదయం 2 రోజులు హరిబాబు జైల్లో ఉన్న 2 రోజులు ఇటు తీవ్రమైన ఒక తలనొప్పితో బాధపడుతున్నాడు. ఒక 2 రోజులు తలనొప్పితో బాధపడిన తర్వాత ఇటు వాంతులు విరోచనాలు, ఒక రకంగా తీవ్రమైన స్ట్రెస్కి, అంటే ఇటు తనని తను ప్రశ్నించుకున్నాడా జైల్లో కూర్చొని, అసలు ఎందుకు చేశా, ఏం జరిగింది, లేకపోతే ఎలాంటి శిక్ష పడబోతుంది, బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ బెయిల్ తీసుకొని బయటికి వెళ్తే ఇటు పబ్లిక్ నన్ను ఎలా చూస్తారు, ఫ్యాన్స్ కానీ నన్ను కొట్టి చంపే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా, దీనికి ఇంతగా రెస్పాన్స్ వస్తుందని ఇటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి నన్ను ఇంతగా ద్వేషిస్తారు అని మొత్తానికైతే హరిబాబు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఇటు జైల్లో ఉన్న తనతో ఉన్న వ్యక్తులు కావచ్చు, జైల్లో వర్క్ చేసే సిబ్బంది కావచ్చు, తన గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుంటారు. బయట ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది తన గురించి, ఎంతమంది తన చావుని కోరుకుంటున్నారు అని అర్థమైందో ఏంటో. మొత్తానికైతే తీవ్రమైన స్ట్రెస్కి గురయ్యాడు హరిబాబు. ఆ స్ట్రెస్లోనే ఇటు హెల్త్ పాడైపోయింది. ఒక రకంగా వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. 2 రోజులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత అక్కడ జైల్లో ఉన్న డాక్టరు మందులు ఇచ్చినా పని చేయలేదు. మొత్తానికైతే తనని ఇమీడియట్గా ఇటు ఐసీయూ, ఒక క్రిటికల్ కేర్ యూనిట్కి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. క్రిటికల్ కేర్ యూనిట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఎగ్జామినేషన్స్, ఎలాంటి టెస్టులు చేయడానికి కూడా హరిబాబు సహకరించలేదు. ఇటు పోలీస్ స్టేషన్, ఇటు జైల్లో ఉన్నప్పుడు పోలీసులను ఇబ్బంది పెట్టాడు. ఇటు హాస్పిటల్కి క్రిటికల్ కేర్ యూనిట్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న వైద్యులను కూడా, అక్కడున్న స్టాఫ్ను కూడా ఇటు వైద్యానికి సహకరించకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు. మొత్తం మీద నిన్న సాయంత్రానికి అన్ని టెస్టుల రిపోర్ట్లు వచ్చాయి. ఇటు ఆరోగ్యపరంగా, అంటే హెల్త్ పరంగా ఇటు హరిబాబు ఆల్ రైట్ అంటూ ఇటు డాక్టర్లు కితాబిచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇటు జైలుకి తీసుకెళ్లారు. కానీ మొత్తం మీద ఒక మెంటల్ స్ట్రెస్, ఒక మెంటల్ అగనితో ఇటు హరిబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తనకు ఎలాంటి శిక్ష వేయబోతున్నారు, పొరపాటున బెయిల్ మీద బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అన్న దానిపై ఇప్పుడు హరిబాబు మంతన పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, ఇటు హరిబాబు జైల్లో ఉన్నప్పుడు అక్కడ స్ట్రెస్కు గురై ఇటు వాంతులు, విరోచనాలు, అక్కడ జైల్లో ఉన్న డాక్టర్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటాడు. అది పనిచేయకనే బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఏం జరిగింది, ఎందుకు ట్రీట్మెంట్కి సహకరించాడా లేదా? కళ్యాణ్, గత దాదాపు వారం రోజుల నుంచి వైష్ణవి హరిబాబుల ఎపిసోడ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా 24 గంటల్లోగానే, మర్డర్ జరిగిన 24 గంటల్లోగానే పోలీసులు హరిబాబుని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ఆ మరుసటి రోజు ఈ హరిబాబు కుటుంబ సభ్యులను సైతం జ్యుడిషియల్ రిమాండ్ తరలించి జగిత్యాల జైలుకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో డిహైడ్రేషన్ ఒకవైపు, మానసిక ఆందోళన, అలాగే తీవ్ర అస్వస్థతకు గురై చాలా సివియర్ హెడేక్ గా ఉన్నట్టుగా జైలు అధికారులకి, జైలు సిబ్బందికి ఆయన సమాచారం అందించడం జరిగింది. దీంతో ఊటన జైల్లో ప్రాథమికంగా వైద్యుల పరీక్షలు ఉంటాయి. దానిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించడం జరిగింది. ఈ క్రమంలో సైతం ఆయన వైద్య సిబ్బందికి సైతం సహకరించకుండా ఉంటే బలవంతంగా
అతనికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి కుదుటపడేకి అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఒక భర్తను హత్య చేసినటువంటి భార్య కావచ్చు, భార్యను హత్య చేసినటువంటి భర్త కావచ్చు, ఎక్కడైనా మర్డర్ కేసులో ఇరుక్కున్నటువంటి నిందితులు, నేరస్తులు ఇలాంటి మానసిక సంక్షోభాన్ని క్షోభను అనుభవించడం చాలా సాధారణంగా ఉంటుంది. దీనికి సంబంధించి వైష్ణవి హత్య కేసులో హరిబాబుకు సంబంధించినటువంటి అంశాలు చాలా నెగిటివ్ రెస్పాన్స్ రావడము, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బైఠాయించడము, ఆందోళన చేయడము, పలు రకాలుగా ప్రెషర్ కు గురి కావడం జరుగుతుంది. ఒకవైపు పోలీసు యంత్రాంగం సైతం అంత ప్రెషర్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా దాన్ని వదలకుండా కఠిన శిక్ష విధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు ఒక రకమైనటువంటి స్పష్టత ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా మా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి అనారోగ్యంగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో దానిలో భాగంగా వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యులకి సహకరించినప్పటికీ అన్ని రకాల పరీక్షలు చేసి నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాడు. మానసిక క్షోభతోని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ లో ఉండడంలో భాగంగానే ఒకవైపు సివియర్ హెడేక్ అవుతుంది. మీరు అన్నట్టుగా తర్వాత ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు, ఎందుకు చేశానా అనేటువంటి కోణంలో మదన పడ్డాడా ఏంటి అనేటువంటి కోణంలో సైతం చాలా మూడిగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జైల్లో ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక ఇటు మొదటగా తనని అరెస్ట్ చేసిన తర్వాత, తనని జైలుకి తీసుకెళ్లిన తర్వాత ఒక తీవ్రమైన తలనొప్పితో, అలాగే డీహైడ్రేషన్ అంటే మంచి నీళ్లు కూడా తాగాలనిపించలేదు, మంచి నీళ్లు కూడా సరిగ్గా తాగలేదు, దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయింది. మరో పక్కన తీవ్రంగా ఆలోచించడం, తన పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి తప్పు చేశాను అనుకున్నాడా. ఇటు పరిసర తనతో పాటు జైల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇటు జైలు సిబ్బంది కావచ్చు, వీళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత నీ పైన బయట చాలా నెగిటివిటీ ఉంది, ఇటు ప్రజల్లో ఆగ్రహం ఉంది నీ పైన అని ఆ విషయాలు తెలుసుకున్నాక కొంత ఆలోచించుకున్నాడు. ఆ రెండు రోజులు ఇటు వాంతులు, విరోచనాలు, ఇటు జైల్లో ఉన్న డాక్టర్ మెడిసిన్స్, అలాగే జైల్లో ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నయం కాలేదు. మొత్తానికైతే తన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఏదైనా చేసి ఇటు తన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉంచాలన్న ఉద్దేశంతో మొత్తానికి పోలీసులు ఇటు క్రిటికల్ కేర్ యూనిట్, జగిత్యాలకు సంబంధించిన క్రిటికల్ కేర్ యూనిట్కి మొత్తానికైతే అతన్ని నిన్న ఉదయం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇటు వైద్యులకు, అక్కడున్న స్టాఫ్కి, అక్కడున్న సిబ్బందికి, డాక్టర్స్కి, వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించాడు. వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేయలేదు. ఇటు బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, ఇటు యూరిన్ శాంపుల్స్ కావచ్చు, ఇటు మిగతా టెస్టుల కోసం కూడా సహకరించలేదంట. అయినా కూడా బలవంతంగా అయినా మొత్తానికైతే డాక్టర్లు ఆ టెస్టులన్నీ చేశారు. చేసిన తర్వాత తన మానసిక పరిస్థితి కొంత బాగాలేదు, కానీ శారీరకంగా తను బాగానే ఉన్నాడు. వైద్యం చేసిన తర్వాత నిన్న తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ ఇటు వైద్యులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం వేళ ఇటు హరిబాబుని మళ్ళీ జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు హరిబాబు మానసిక పరిస్థితి ఏంటంటే, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, నాకు ఎలాంటి శిక్ష వేయబోతున్నారు అంటూ ఇటు హరిబాబు ఆ ఆలోచనలు పడినట్టు తెలుస్తుంది. తీవ్రమైన ఒక డిప్రెషన్కి కూడా గురవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి శిక్ష పడబోతుంది హరిబాబుకి, ఏ శిక్ష పడబోతుంది అని కొంత టెన్షన్కి అయితే లోనవుతున్నాడు. మరో పక్కన నిన్న హాస్పిటల్లో ఉన్న 10 గంటలు కూడా కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏ క్షణానైనా ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, వైష్ణవికి సంబంధించిన ఫాలోవర్స్ కానీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు చేరుకోబోతున్నారా అన్న టెన్షన్ ఇటు హరిబాబుకి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి హరిబాబుని మళ్ళీ జైలుకి నిన్న సాయంత్రం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. తన మానసిక పరిస్థితి కొంత బాలేనట్టు, అలాగే ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న దానిపై హరిబాబు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఇటు వైష్ణవి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అని చెప్పుకోవాలి. ఇటు పోలీసులకి, జైల్లో ఉన్నప్పుడు పోలీసులకి సహకరించలేదు హరిబాబు, అలాగే ఇటు ట్రీట్మెంట్ చేసే సమయంలో కూడా ఇటు వైద్యులకు కూడా హరిబాబు సహకరించలేదు. ఎన్ని వైద్య పరీక్షలు చేయాలని ఎంత ట్రై చేసినా వైద్యులు బలవంతంగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అస్సలు సహకరించలేదంటూ ఇటు వైద్య సిబ్బంది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు నిన్న అనారోగ్యానికి గురైన తర్వాత ఇటు జగిత్యాల ఆసుపత్రికి హరిబాబుని షిఫ్ట్ చేశారు. ఆ షిఫ్ట్ చేసిన తర్వాత తన కేసులో అరెస్ట్ అవ్వడంతో మొత్తానికైతే ఇటు తన మానసిక
పరిస్థితి అలాగే తన శారీరక పరిస్థితి కూడా సరిగ్గా లేదని వైద్యులు గుర్తించారు. మొత్తానికైతే సాయంత్రానికి కొంత కుదుట పడింది తన ఆరోగ్యం అంటూ. తన తలనొప్పి కావచ్చు, తనకున్న విరోచనాలు, వాంతులకు సంబంధించిన వాటన్నిటిని కూడా మేము కంట్రోల్ చేయగలిగాం, వైద్యం చేయగలిగామంటూ వైద్య సిబ్బంది ఇటు పోలీసులకు చెప్పిన తర్వాత నిన్న సాయంత్రానికి ఇటు హరిబాబుని మళ్ళీ జైల్లోకి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. తన మానసిక పరిస్థితి మాత్రం కొంత బాలేనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఇటు హరిబాబు జైల్లో ఉండి ఏం ఆలోచించుంటాడు? ఆ గడిచిన 2 రోజులు, గడిచిన 48 గంటలు తనకి ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న భయంతోనే వాంతులు, విరోచనాలు, తలనొప్పి ఇవన్నీ అందుకే వచ్చాయా? పశ్చాత్తాప పడుతున్నాడు అనుకుంటున్నారా? హరిబాబు నిజంగానే పశ్చాత్తాపంతోనే తన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అనుకోవాలా? లేకపోతే భయపడుతున్నాడా? తను చేసిన తప్పుని ఎలాంటి శిక్ష పడబోతుందో, రేపు ఈ శిక్షకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చి బయటికి వెళ్తే తన పరిస్థితి ఎలా ఉంటుంది అని ఊహించుకొని భయపడుతున్నాడా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? హరిబాబు ఇప్పుడు ఏ విషయం కోసం ఇంత టెన్షన్ పడుతున్నాడు, ఇంత అనారోగ్యానికి గురి అయ్యాడు? శిక్ష ఎలాంటిది పడబోతుందనా? ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఏంటి? ఇటు వైష్ణవి ఫాలోవర్స్ కానీ, వైష్ణవి ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఇటు వైష్ణవికి సంబంధించిన కుటుంబీకులు కానీ, వీళ్ళెవరైనా తనని ఏమన్నా చేసే అవకాశం ఉంటుందని భయపడుతున్నాడా? ఇది ముందుగానే ఊహించలేకపోయాడా? ఇటు వైష్ణవిని చంపే ముందు, వైష్ణవి మీద ఇలాంటి ఒక దారుణానికి పాల్పడే ముందు ఒక్కసారి కూడా ఇలాంటి విషయాల గురించి ఆలోచించలేకపోయాడా? ఇప్పుడు జైల్లో ఒంటరిగా కూర్చొని ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ ఆలోచనలు తనని తినేస్తున్నాయా? తనని మానసికంగా వేధిస్తున్నాయా? అదే ముఖ్య కారణమా? ఈ 2 రోజులు 3 రోజులు తన ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి అంటే ఒక రాక్షసురుడిలా మారి వైష్ణవిని చంపిన తర్వాత అంత మానసికంగా, శారీరకంగా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను ఒక్కసారి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కొన్ని కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు భవానీ గారు కామెంట్ చేశారు, జస్టిస్ వైషు అమ్మ ప్లీజ్, వైషు అమ్మకి జస్టిస్ కావాలంటూ ఇటు భవానీ గారు కామెంట్ చేశారు. అలాగే ఇటు డేవిడ్ కూడా కామెంట్ చేశారు, ఇదంతా కూడా డ్రామా, ఇదంతా కూడా హరిబాబు ఆడుతున్న డ్రామా, ఒక నాటకం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు డేవిడ్ చేశారు. మరొకరు ఇటు అంజలి పుష్పాల కామెంట్ చేశారు, ఎస్ 100% కరెక్ట్. మానసికంగా తాను ఒక రాక్షసుడిలా ఉన్నవాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు. రేపు బయటకు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు తనను అన్న భయం తనకుంది అంటూ ఇటు అంజలి గారు ఎస్ కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన ఇటు శ్రావణి కామెంట్ చేశారు, అన్ని నాటకాలు, ఇటు హరిబాబు ఆడుతున్న ఒక నాటకం, సింపతి కోసం కావచ్చు, లేకపోతే తన ప్రాణాల కోసం, తన ప్రాణాలను రక్షించుకోవడానికి, శిక్షను తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? మరో పక్కన ఇటు ప్రిన్సెస్ అనన్య కామెంట్ చేశారు, జస్టిస్ ఫర్ వైషు అంటూ, వైష్ణవికి న్యాయం జరగాలి అంటూ కోరుతున్నారు. అంటే హరిబాబుకు శిక్ష పడాలనేనా? మరొక పక్కన ఇటు సందీప్ కామెంట్ చేశారు, వాడు చనిపోవాలి అని ఇటు సందీప్ కార్నాటి కామెంట్ చేశారు. మరొక పక్కన ఇటు సుధా కామెంట్ చేశారు, చంపేయండి తనని అంటూ. మొత్తం మీద జస్టిస్ ఫర్ వైష్ణవి. ఇటు హరిబాబు గడిచిన 48 గంటలు మొత్తానికైతే మానసికంగా కొంత వేదనకి గురయ్యాడు. మరి ఎలాంటి శిక్ష పడబోతుందనా, లేకపోతే బెయిల్ మీద బయటికి వెళ్తే తన పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటున్నాడా? మొత్తానికైతే ప్రస్తుతానికి ఇటు జైలు సిబ్బందికి చుక్కలు చూపించాడు, జైల్లో ఎవరికి కోఆపరేట్ చేయట్లేదు.